నాన్నగారిని వెండి తెరకు 1949 నవంబర్ 24న మన దేశం చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం చేసిన ఆ సినీ నిర్మాత, మన దేశం సినీ నిర్మాత నాయనమ్మ అమ్మగారికి పాదాబంధం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి చాలా రుణపడి ఉన్నాం. మేమే కాదు, మీరందరూ కూడా చాలా రుణపడి ఉన్నాడు. ఎందుకు వారు వెండి తెరకు పరిచయం చేయకపోతే మన తెలుగోడు మన గొప్పతనం తెలిసేది కాదు. కాబట్టి మనందరం శ్రీవేణి అమ్మగారికి చాలా రుణపడి ఉన్నాం. అలాగే ఎన్టీఆర్ అన్న చాలా ఎన్నో విభిన్న పాత్ర పోషించాడు. ఆయన నటుడు ఎన్నో చలనచిత్ర ఉండగా ఎన్నో విభిన్న పాత్ర పోషించాడు. ఆయన ఇటు సాంఘికం, పౌరాణికం, జానపదం ఎన్నో విభిన్నమైన పాత్ర పోషించి ఈనాటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీ గాను, ఒక ఎన్సైక్లోపీడియా గాను చిరస్థాయిగా ఉన్నారు మా నాన్న ఎన్టీఆర్. ఎవరు తెలియదు ఏంటంటే అందరు తెలిసి అన్ని పాత్రలు పోషించాడు ఆయన. ప్రపంచం ఎవరు చేయలేని పాత్రను 50కి పైగా నిజ జీవిత పాత్ర పోషించిన నటుడు ఎన్టీఆర్. 50కి పైగా నిజ జీవిత పాత్రలు. దేవుడి పాత్ర 6, పౌరాణిక పాత్ర 13, జానపద పాత్ర 11, భక్తి పాత్రలు 6, స్వతంత్ర సమరోధులు పాత్రలు 3, కవులు 3, ఎన్నో నిజ జీవిత పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. శ్రీకృష్ణుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు అని అంటారు మనకు తెలియదు, కానీ శ్రీకృష్ణుని రూపురేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణి. వారు చలనచిత్రసీమను ఉండగా చలనచిత్రం ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారు. ఇందాక జనార్దన్ గారు చెప్పినట్టు రాయలసీమ ప్రాంత కరువు వచ్చినప్పుడు కానివ్వండి, దివసీమ కానివ్వండి, అలాగే ఇండో చైనా యుద్ధం వచ్చినప్పుడు కానివ్వండి, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు, దేశానికి ఎన్నెన్నో సేవలు అందించాడు ఓ నటుడుగా ఉన్నప్పటికే. ఆ తర్వాత ఆయన రికార్డులు ఆయన బద్దలు కొట్టుకు ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతికి తెలుగు జాతి ఆత్మగౌరవం భంగం కలుగుతుందని, అన్యాయం జరుగుతుందని, మళ్ళీ మన తెలుగు జాతికి ఆత్మగౌరవానికి గుర్తింపు తీసుకురావాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమైన పార్టీ రాజకీయ పార్టీ పెట్టి 9 నెలలు తిరిగిలోపు మీరందరూ వారిని తెలుగుదేశాన్ని గెలిపించి అత్యధిక మెజార్టీ గెలిపించి వారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ఒక పేదపాటి పెన్నిదిగా, రైతన్నాలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, తెలుగింటి ఆడపడుచుకు అన్నగా, ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించారు మన అన్న ఎన్టీఆర్. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇవాటి కూడా మన భారతదేశమే కాదు ప్రపంచం అంతటా వేరు పేరు అమలవుతున్నాయి, పేరున అమలవుతున్నాయి.